సో ద బెస్ట్ కేస్ మీరు డీల్ చేసిన ద మోస్ట్ క్రిటికల్ కేస్, ద బెస్ట్ కేస్ మీకే ఒక ఛాలెంజ్ గా ఉన్న కేసు ఏదైనా గుర్తుందా సార్? అట్లా ఒకటనేం లేదు. చాలా ఉన్నాయి. కాపోతే అలా చేసిన కేసులు మళ్ళీ తర్వాత మన దగ్గర ఫాలో అప్‌కొచ్చి పలానప్పుడు మీ దగ్గర ఆపరేషన్ చేయించుకున్నామండి. ఇట్లా నాకు బెటర్ అయింది అని వాళ్ళు చెప్పినప్పుడు మాత్రం చాలా సంతోషంగా ఉండేది. ఒకసారి రోడ్డు యాక్సిడెంట్ కేసులో అబ్డామినల్ ట్రామా లోపల స్ప్లీన్ అది పగిలిపోయింది. లోపల బాగా బ్లీడింగ్ అయింది. ఆ బ్లీడింగ్ అయితే ఆపరేషన్ చేశాము. చేసిన తర్వాత 7, 8 రోజులు కోలుకున్నాడు. అట్లాగే రిబ్స్ ఫ్రాక్చర్లు అయ్యి లంగ్స్ ఇంజురీస్ కూడా అయ్యాయన్నమాట. ఆ తర్వాత అట్లా ఇంజురీస్ అయినప్పుడు లంగ్స్ లో ఉన్న బ్లడ్ అది తీసేయడానికి ట్యూబ్స్ లాగా పెడతాము. ఐసిడి డ్రైన్ అంటాం అన్నమాట. సో దాంట్లోకి ఎయిర్ కూడా వచ్చేస్తా ఉండేది. అంటే లంగ్ ఇంజురీ వల్ల తీసుకున్న గాలి ఇటు నుంచి వచ్చేస్తాను, ఫిస్టులా ఫార్మేషన్ అంటారు అనమాట. సో ఆ కేసు ఇది బెటర్ అయిపోయింది, ఇదేంటి కొత్త కాంప్లికేషన్ వచ్చింది, ఎప్పుడు సెటిల్ అవుతాడో తెలియదు. ఏజ్ కూడా చాలా తక్కువ, 27 ఇయర్స్, యంగ్, జస్ట్ మ్యారీడ్ అనమాట. సో ఎట్లయినా ఇతను బయటకు తీసుకొస్తే బాగుండు అనిపించేదని వెంటిలేటర్ మీద పెట్టి కంటిన్యూస్ గా మానిటర్ చేసుకుంటూ సిటీ స్కాన్ అవి చేసుకుంటూ చేస్తా ఉంటే లక్కీగా అల్టిమేట్ గా దానంతట ఫిస్టులా అనేది క్లోజ్ అయిపోయింది. సో సర్వైవ్ అయ్యాడు, ఇంటికి వెళ్ళిపోయాడు. ఎప్పుడు రెగ్యులర్ గా వస్తా ఉండేవాడు. ఈ మధ్య కూడా నా నెంబర్ ఎక్కడ ఉందో పట్టుకొని ఎత్తుక్కుని నా దగ్గరకు వచ్చి కనపడి వెళ్ళాడు అనమాట. సో అప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అలాంటి కేసులు మనకి తగిలినప్పుడు.